పూర్వకర్మలోని స్నేహం, స్వేదన. మళ్ళీ స్నేహం అంటే 2 రకాలుంటది. బాహ్య స్నేహం, ఆభ్యంతర స్నేహం. అంటే అభ్యంగాలు అవన్నీ చేసేదేమో బాహ్య స్నేహం. మళ్ళీ ఘృతపానం అది చేయించుతారు, అది ఆభ్యంతర స్నేహం. సో, పంచకర్మకి ముందు పూర్వకర్మ చేస్తారు. పూర్వకర్మలో స్నేహం, స్వేదం. స్నేహానికి 2 పార్ట్స్ ఉన్నాయి. బాహ్య స్నేహం, ఆభ్యంతర స్నేహం. అర్థమైందా? అలాగే స్వేదన్ కూడా ఒక 13 టైప్స్ స్వేదన్ ఉంటాయి. మెయిన్ అంటే స్వెట్టింగ్ రావడంలోని. అవన్నీ పూర్వకర్మ. అవి చేసేసి పంచకర్మ కోసం శరీరాన్ని తయారు చేస్తారన్నమాట. ఎందుకంటే ఆ మెడిసిన్స్ ఇచ్చాక అవన్నీ దోషాలు ఎంత వేగంగా బయటకొస్తాయంటే అవి తట్టుకోవడానికి స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, మన బాడీని ఆ టైప్‌లోని తయారు చేస్తారు పూర్వకర్మతోని. ఓకేనా? అలాగే పంచకర్మ అయిపోయాక శరీరం చాలా వీక్‌గా తయారవుతది. అందుకు పశ్చాత్ కర్మ చేస్తారన్నమాట. అంటే అగ్ని అది కూడా చాలా తక్కువైపోతది. సో, అగ్నిని మళ్ళీ ముందు దశలోకి తేవాల. జఠరాగ్ని ప్రబలం చేయాల. అందుకు మళ్ళీ మైల్డ్ డైట్‌తోని మొదలెట్టేసి ఫస్టు లిక్విడ్సు, తర్వాత సెమీ సాలిడ్సు, సాలిడ్సు అలాగ మళ్ళీ అన్నిట్లోని బోలెడున్నాయి. యవాగు, యూష్ అవన్నీ ఎన్నో రకాల మెడికేటెడ్‌వన్నీ ఇస్తారన్నమాట. సో, దాన్ని పశ్చాత్ కర్మ అంటారు. ఓకేనా? పూర్వకర్మ రాసుకోలేదు మేడం గారండి. మరి రాసుకోండి. అందుకే చెప్పానిప్పుడు గబగబా. పంచకర్మ చేసే ముందు పూర్వ కర్మ విధానం వర్ణించబడుంది. పూర్వకర్మ 2 ప్రకారాలున్నాయి. స్నేహన, స్వేదన. మళ్ళీ స్నేహం కూడా 2 రకాలుంటాయి. బాహ్య స్నేహం, ఆభ్యంతర స్నేహం. దెన్ స్వేదన్. స్వేదన్ అంటే ఇవి కూడా మళ్ళీ 13 రకాల స్వేదన ఉంటాయి అందులోని. మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పంచకర్మ కన్నా ముందు పూర్వకర్మ అంటే ఇవన్నీ చేస్తారు. ఇది మెడికేటెడ్ అదే లిక్విడ్స్ తోని అది జకుజీ బాత్ అవన్నీ ఇప్పుడు రకరకాల స్వెట్టింగ్‌లు అవన్నీ చేపిస్తారు కదా! స్పాలుల్లోని ఇవన్నీ మోడర్నోళ్ళు చేపిస్తున్నారంతాను. సో, అవన్నీ ఒక టైప్ ఆఫ్ స్వేదన్ కర్మ, స్నేహన్ కర్మే. రకరకాల మసాజ్ థెరపీ సెంటర్‌లు అవన్నీ పూర్వకర్మనే బేసిక్‌గా అక్కడ హైలైట్ చేసేస్తున్నారు. ఓకే. మేడం అయిపోయిందయితే పూర్వకర్మ, పశ్చాత్ కర్మ నెక్స్ట్. పంచకర్మ తర్వాత అగ్నిని సామ్యావస్థకి తెచ్చే విధానం పశ్చాత్ కర్మ అని వర్ణించారు. పంచకర్మ ఒక్కసారి చెప్పరా? పంచకర్మ 5 రకాలందులో వమన, విరేచన, వస్తి, రక్తమోక్షణ, నస్య. ఇవన్నీ నేను చెప్పేసాను. చాలా డీటెయిల్‌గా చెప్పాను. ఒకసారి మీరు నోట్స్ చూసుకోండి. ఇవి చెప్పేశారు. ఇవి ఆ! చెప్పారండి. ఓకే. సరేనా? ఆ! ఆ! అంతే. ఇంకా పశ్చాత్కాలంలో అదే సెమీ సాలిడ్ డైట్ అది ఏమివ్వాలో అవన్నీ చాలా విధానాలుంటాయి. అంటే
ఆ పర్సన్ కి ఏ టైప్ డిసీజ్ ఉందో దాని ప్రకారంగా వాడు ఏమి తట్టుకోగలడో వాళ్ళ ప్రకారంగా ఇస్తారు. ఓకేనా? ఓకే. అయితే అయిపోయింది ఈరోజు క్లాసు. యోగా అండ్ ఆయుర్వేద గురించి